ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థ ఏది అంటే ఏం చెప్తారు? ఓ 10 ఏళ్ల క్రితం అయితే ఐసిస్ అని చెప్తారు. ఎందుకంటే సిరియాలో అది జరిపిన అరాచకం అలాంటిది. మరి అదే ఇస్లామిక్ స్టేట్ లేదా ఐసిస్ గ్రూప్ ఇప్పుడేం చేస్తుంది? ఎక్కడ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది? విచ్చలవిడిగా జనం ప్రాణాలతో ఆడుకున్న ఆ క్రూర మృగం శాకాహారిగా మారిపోయిందా, లేక తన పంతా మార్చుకుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఐసిస్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న కాలిఫేట్ రాజ్యాన్ని ప్రకటించి సరిగ్గా 10 ఏళ్లైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ముసల్లోని నూరి మసూద్ నుంచి ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాది బయట ప్రపంచానికి ఐఎస్ గురించి ప్రకటన చేశారు. ఐసిస్ గ్రూప్ ను అరబిక్ లో డాయిష్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ సిరియా, ఇరాక్లలో భారీగా భూభాగాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ ఇస్లామిక్ చట్టం షరియాను కఠినంగా అమలు చేస్తూ నిబంధనలను పాటించని వారికి క్రూరమైన శిక్షలు విధిస్తూ హత్యలు చేస్తూ ఆ వీడియోలను ఆన్లైన్ లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి వేలాది మంది జిహాదిస్టులను ఆకర్షిస్తూ చేరికలు జరుపుకుంది. వారందరికీ ఆదర్శవంతమైన ఇస్లామిక్ ఖలీఫా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది. అసలు వాస్తవం ఏంటంటే విపరీతమైన హింసతో విచ్చలవిడిగా ఆధిపత్యం చెలాయించడమే ఐసిస్ చేసింది. దీంతో అమెరికా సారథ్యంలో సుమారు 70 దేశాల కంటే ఎక్కువ దేశాలున్న ఓ కూటమి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. 2019లో తూర్పు సిరియాలోని బగుజ్ లో తన చివరి స్థావరం నుంచి ఐఎస్ ని తన్ని తరిమేసింది. ఇప్పుడు అక్కడ భౌతికంగా కాలిపేట లేకపోయినా ఆ భావజాలం మాత్రం అలాగే సజీవంగా ఉంది. మరి ఈ రోజు ఐసిస్ పరిస్థితి ఏంటి? దాని ఆనవాళ్లు లేకుండా చేశారా అంటే నో అనే అంటున్నారు నిపుణులు. ఐసిస్ అధినేత అబూ బకర్ ఓ ఎన్కౌంటర్ లో హతమయ్యాడన్న వార్త తర్వాత విదేశాల నుంచి వచ్చి చేరిన జిహాదీలు తిరిగి తమ దేశాలకు తరలిపోయారని చెబుతున్నారు. కొత్తగా అంత ధీటైన నాయకత్వం లేని కారణంగా ఐసిస్ అలికిడికి తగ్గిపోయిందని చెబుతున్నారు. అయితే గత 10 ఏళ్లలో ప్రమాదకరమైన ఐసిస్ గ్రూప్ ఏం చేస్తుంది? తాలిబాన్ల పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లో అంతా ఉగ్రవాదులే ఉంటారన్న అపోహను దూరం చేస్తూ ఐసిస్ దళాలపై తాలిబాన్లు పోరాటం సాగిస్తున్నారు. దీంతో ఐసిస్ కు ఆఫ్ఘనిస్తాన్ కన్నా సురక్షితమైన స్థావరం లేకపోవడంతో ముక్కలు చెక్కలైంది. ఇప్పుడు మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తుందన్న వార్తల ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి సరైన నాయకుడు లేక ఐఎస్ తగ్గింది కానీ పూర్తిగా అంతరించుకుపోలేదు. అబూ బకర్ తర్వాత ప్రకటించబడిన గ్రూప్ కీలక నాయకత్వం సిరియాలో ఉంది. కానీ అది ప్రపంచంలోని అనేక ఖండాలకు తన ఫ్రాంచైజీలను విస్తరించుకుంటుంది. ప్రస్తుతం ఐసిస్ పేరుతో జరుగుతున్న దాడుల్లో ఎక్కువ భాగం ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతానికి సమీపంలో జరుగుతున్నాయి. యూరోప్, మిడిల్ ఈస్ట్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాని అత్యంత ప్రమాదకర శాఖను ఐఎస్ ఖోరాసన్ ప్రావిన్స్ లేదా ఐఎస్కేపీ అని పిలుస్తున్నారు. ఇటీవల మాస్కోతో పాటు ఇరాన్ లోని కెర్మాన్ లో భారీగా ప్రాణ నష్టం జరిగిన దాడులు ఐఎస్ ఖోరాసన్ ప్రావిన్స్ చేసిన పనిగా ఆరోపిస్తున్నారు. ఐఎస్ ఖోరాసన్ ప్రావిన్స్ లేదా ఐఎస్కేపీ ఆఫ్ఘనిస్తాన్, వాయువ్య పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. తాలిబాన్లు షరియాను తీవ్రంగా అమలు చేయడం, మహిళలకు సరైన విద్య అందకుండా చూడటం, ఉద్యోగాలు చేయకుండా మహిళలపై నిషేధం విధించడం జరుగుతుంది. శిక్షార్హులను, మహిళలను కూడా చూడకుండా రాళ్లతో కొట్టి చంపడం వంటి శిక్షలు అమలు చేస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు ఐసిస్ ఉగ్ర సంస్థ నిర్వహిస్తూ ఉండేది. అందుకే తమకు పోటీగా నిలిచిన తాలిబాన్లు ఐఎస్ ప్రత్యర్థులుగానే ఉన్నారు. గతంలో తమ ప్రాబల్యం ఎక్కువగా ఉండే సిరియా, ఇరాక్ లో జిహాదీలను చేర్చుకునేందుకు సురక్షితమైన దారులు ఉండేవి. తుర్కీకి చేరుకుని అక్కడి నుంచి బస్సులో బోర్డర్ కి, ఆ తర్వాత సిరియాలోకి అక్రమంగా రాగలిగిన వారిని తమ గ్రూప్ లో రిక్రూట్ చేసుకునేవారు. ఇలా రిక్రూట్ అయిన వారిలో సైనిక అనుభవం దాదాపు నిల్ అనే చెప్పాలి. సిరియాను ముక్కలు చేస్తున్న అంతర్యుద్ధం గురించి కొత్తగా చేరే వారికి పెద్దగా అవగాహన లేకుండా ఉన్నా చేర్చుకునేవారు. అయితే సమాజం పట్ల చులకన భావం, విచ్చలవిడితనం, అరాచకత్వం ఇష్టపడేవారు ఎక్కువగా ఐసిస్ లో చేరేవారు. వారిలో చాలా మందికి చిన్న చిన్న నేరాలు, డ్రగ్స్ సరఫరా వంటి నేపథ్యం కూడా ఉండేది. వాటి నుంచి తప్పించుకునేందుకు తమ దేశం వీడి ఐసిస్ లో చేరేవారు. వీరిలో యూరోపియన్ దేశాల నుంచి యువతీ యువకులు ఉండేవారు. వీరు పాశ్చాత్య సహాయక సిబ్బందికి ట్రాన్స్లేటర్లుగా, జర్నలిస్టులకు కాపలాగా ఉండడం, వారిని హింసించడం వంటివి చేసేవారు. అయితే ఐఎస్ ఇప్పటికే ఆన్లైన్ మీడియా ద్వారా దాడులను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఐసిస్ 2 విషయాలపై దృష్టి కేంద్రీకరించింది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న సుదీర్ఘ దాడికి ప్రతీకారం, రెండోది ఉత్తర సిరియాలో ఐసిస్ మహిళలు, వారి పిల్లలను క్రూరమైన విచారణ శిబిరాల్లో నిర్బంధించడం విషయంలో పగదీర్చుకునే ప్రయత్నాలు చేస్తుంది.
అమెరికాకు పంటి కింద రాయిలా మారిన అల్ ఖైదా ఒకప్పుడు ఎలాగైతే అంతరించుకుపోలేదో సరిగ్గా అలాగే ఐసిస్ కూడా పూర్తిగా అంతరించుకుపోలేదు. శాంతి భద్రతలు దెబ్బతినడం, పాలన గాడి తప్పడం, నిరాశ నిస్పృహలు ఉన్న చోట ఐసిస్ చాప కింద నీరులా విస్తరించుకుంటూ వృద్ధి చెందుతుంది. అయితే అలాంటి ప్రాంతం ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలో ప్రధానంగా 3 చోట్ల ఐఎస్ కు భారీగా అవకాశాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని మాలి, నైగర్, బుర్కినా ఫాసో దేశాలలో సైనిక తిరుగుబాట్లు జరిగాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో పాలన అదుపు తప్పి దేశాలు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ఉగ్రవాదులకు సరిగ్గా ఇలాంటి పరిస్థితులే అవసరం. అలాంటి చోట వారు అనుకున్నట్లుగా అన్నీ సాగుతుంటాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో ఐఎస్ కు 5 శాఖలు ఉన్నాయి. వాటిని పశ్చిమ ఆఫ్రికా లేదా చాడ్ ఏరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉత్తర మొజాంబిక్ లో విస్తరించి ఉన్న విలాయత్ గా చెబుతున్నారు. ఇక్కడ కూడా తమ సహజ శత్రువులైన అల్ ఖైదాతో ప్రత్యక్ష పోటీ కొనసాగుతూ ఘర్షణ వాతావరణం ఉంది. తన కార్యకలాపాలతో పాటు తన ఆధీనంలో ప్రాంతాలను కూడా విస్తరించుకుంటున్నట్లు ఐసిస్ గొప్పలు చెబుతుంది. అయితే మారుమూల ప్రాంత గ్రామాల్లో ఆకస్మిక భీకర దాడులతో ఎంతో మంది సైనికులు, గ్రామస్తులను బలి తీసుకుంటుంది. నిజానికి 10 ఏళ్ల క్రిందట సిరియాకు మాత్రమే పరిమితమై సిరియా కేంద్రంగా ఉన్న జిహాదిస్టులను భౌగోళికంగా ఆఫ్రికా అంతగా ఆకర్షించలేదు. కానీ అక్కడ తమకు వ్యతిరేకతలు పెరుగుతున్న కారణంగా అజ్ఞాతవాసం తప్పలేదు. ఏది ఏమైనా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తమ సామ్రాజ్యం భౌతికంగా బలంగా ఉన్నప్పుడు అన్నంత ధీటుగా ఇప్పుడు లేదు. ఐసిస్ వీడియోలు ఇప్పుడు ఏఐ న్యూస్ రీడర్లతో చదివించడం జరుగుతుంది. 2019లో అబూబకర్ అల్ బాగ్దాది మరణించిన నాటి నుంచి ఎన్నడూ లేనంతగా ఐఎస్ నాయకత్వ గుర్తింపు ప్రమాదంలో పడింది. ఒకప్పుడు అల్ ఖైదా నాయకుడు దివంగత ఒసామా బిన్ లాడెన్ కి ఉన్నట్లుగా ఆన్లైన్ లో అంత చరిష్మా ఉన్న నాయకత్వం కనిపించడం లేదు. ఇది వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి అనుచరులతో సంబంధాలు తెగిపోయేలా చేసింది. దానికి తోడు జిహాదీ నేతలు స్వల్ప జీవితకాలం. ఒక్కసారి వారి వివరాలు బహిర్గతమైతే నిఘా పరికరాల ద్వారా కానీ లేదంటే వారితో పాటే ఉండే వారిచ్చిన సమాచారం ద్వారా దొరికిపోతుండడం వల్ల అది బయటకు కనిపించడం లేదు. ఐఎస్ ప్రస్తుత నాయకుడు గురించి ఇప్పటి వరకు బయట ప్రపంచానికి దాదాపుగా ఏమీ తెలియదు.